నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. మనం ఇటీవల చూసాం. కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, చాలా గొప్ప ముఖ్యమంత్రులు ఎవరు? ఎన్టీ రామారావు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అంటూ ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. మనం చూసాం దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు వైఎస్ఆర్‌ని అలాగే చంద్రబాబు నాయుడిని శత్రువుగా చూసిన కేటీఆర్‌లో ఈ మార్పు రావడానికి గల కారణాలేంటో మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ యేసురావు, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ చల్సన్ నరేంద్ర ఉన్నారు. చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ యేసురావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఇలాంటి అంటే రాజకీయాల్లో పర్మనెంట్ గా శత్రువులు, మిత్రులు అంటూ ఉండరు అంటుంటారు కదా! అలాంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అలాగే వైఎస్ఆర్‌ని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారంటే ఆ విషయం ఏంటంటే మీకు రాజశేఖర రెడ్డి కూడా 7 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4వ ముఖ్యమంత్రి. గతంలో ఎంత ముఖ్యమంత్రులు వచ్చినా కానీ వాళ్ళు ఏ విధంగా ముఖ్యమంత్రి స్థాయికి ముఖ్యమంత్రి కుర్చీకి వన్నె తెచ్చేలాగా ఉన్నారు. అంటే వాళ్ళకు హుందాతనం ఏ విధంగా ఉండేది అనేది దానికి ఉదాహరణ వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపించాడు అంతే తప్ప ఇంకా వేరే విషయం ఏముండదు. బీఆర్ఎస్ తో లోపాయకర ఒప్పందాలు కానీ బీఆర్ఎస్ టీడీపీతో ఏం సంబంధం ఉండేది ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏం పని చేస్తుండు, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఉంది. ఈయన మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితిగా ఆయన ఒక హావభావాలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన ప్రసంగాలు, దానివల్లనే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ చెప్పిండ్రు. అది అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి అందులో ఆ ఎత్తుగడలో భాగంగా వ్యూహాత్మకంగా ఇలాంటి కామెంట్ చేశారనుకోవచ్చా? రావు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. కామెంట్స్ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు, దాని చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడడానికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో లేదు. రాష్ట్రం విభజించినప్పటి నుంచి కూడా తెలంగాణలో అధికారంలో లేవు. ఎక్కడ కూడా మాది ఈవెన్ ఏ కార్పొరేషన్ లో కూడా మా యొక్క భాగస్వామ్యం లేదు. తెలుగుదేశానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. కాకపోయినప్పటికీ కూడా ఇంకో భావన ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ, కొన్ని కమ్మ సామాజిక వర్గం ఓటర్స్ కానీ టిఆర్ఎస్ వైపు ఇంతకుముందు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ కే ఓట్లు వేశారు. ఇంతకుముందు కార్పొరేషన్ కూడా టిఆర్ఎస్ ఇక్కడ అత్యధికంగా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది మనం గతంలో చూసాం. అదే విధంగా ఆ ట్రెండ్ కంటిన్యూ చేసుకోవాలనుకునే ఆ యొక్క భావన కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రిని ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నటువంటి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, స్పీచ్ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉన్నది ఒక వేరే ముఖ్యమంత్రి పోల్చి చూపించిండు. రెండవది సెటిలర్ ఓట్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, అవసరం ఉన్నప్పుడు సెటిలర్స్ ని మా వాళ్ళే, వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే, అన్నదమ్ములా కలిసిమెలిసి ఉందామని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత అవకాశం పోయిన తర్వాత వాడవుడు ఆంధ్రోడు వీడోడు చెప్పేసి అనేక వ్యాఖ్యలు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడిన విషయం గత చరిత్రలో మనం చూసింది. అంటే వాళ్ళ ఒక స్టాండ్ అనేది ఉండదు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అనేది బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది, దాన్ని కూలుస్తాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్ కి అలాగే చంద్రబాబు నాయుడుకు విధేయులు అనుకోవచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ఆ ఓట్లను టార్గెట్ చేసుకుని ఇలాంటి కామెంట్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. అందులో ఏమైనా వాస్తవం ఉండవచ్చా? ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ఉన్నటువంటి సెటిలర్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనతో విసిగిపోయినారు. కాంగ్రెస్ పరిపాలనతో ఇప్పుడు విసిగిపోయినారు కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు అభిమానించే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆయన చేసిండొచ్చు కామెంట్స్. దానికి పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ చేసింది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలు హర్షించే విధంగా లేవు, ప్రజలు వ్యతిరేకించే విధంగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు
వాళ్ళ వ్యాగింగ్ క్రియేట్ అయింది. వచ్చిన అవకాశం ఏది కూడా వదులుకోవద్దు అని వాళ్ళు చూసుకుంటున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. చలసాని గారు మీరు చెప్పండి. చరిత్రలో చాలా గొప్ప సీఎంలు అంటూ ఎన్టీ రామారావు, అలాగే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ పేర్లు ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ నాయకుడు తప్పనిసరిగా రాజకీయంగానే ఆలోచిస్తాడు కదండి. రాజకీయ నాయకుడు అయితే ఇప్పుడు రాజకీయంగానే రాజకీయ ఆలోచిస్తాడు. నాయకుడు రాజకీయ రాజకీయ పార్టీ నడిపిస్తున్నప్పుడు చలసాని గారు, దాంట్లో రాజకీయంగానే చలసాని గారు, ఆలోచిస్తారు కదా. చలసాని గారు రాజకీయ మీరు నాయకులు చెప్పండి. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరిస్థితులను బట్టే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా కేటీఆర్ కూడా గతంలో ఎప్పుడు కూడా ఇతర పార్టీల యొక్క ముఖ్యమంత్రులను కానీ నాయకులను కానీ గురించి గొప్పగా మాట్లాడినటువంటి సందర్భాలు దాదాపుగా లేవు. అయితే అంతకుముందు కేవలం ఆయన తెలంగాణ గురించే మాట్లాడితే తెలంగాణ చెందిన చెన్నారెడ్డి గురించి పేరు మాట్లాడలేదు ఆయన. కేవలము ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులు గారు పేర్లే చెప్పారంటే అది కేవలం అది రాజకీయ పరిస్థితుల్లో ఒక విధంగా రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడానికి కావచ్చు, అయితే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదుందో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కావచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కానీ టీడీపీ కానీ ఇరువురు కూడా వాళ్ళ అభిమానులు కానీ తెలుగుదేశం అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి అంటే వ్యక్తిగత అభిమానులు కావచ్చు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పేర్లు కావచ్చు, గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరిలో ముఖ్యంగా టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్లని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పొంది టీఆర్ఎస్ బాగా లాభపడింది. కేవలం దాని వల్లనే ఇక్కడ కాంగ్రెస్ నగరంలో దాదాపు ఈ ఎన్నికల్లో తగిన ప్రభావం చూడలేకపోయింది. ఈ పరిస్థితుల్ని ప్రస్తుతం ఒక అపోజిషన్ లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయాలు సాధించడంతో తమ పార్టీలో ముఖ్యంగా తన నాయకత్వం ఎన్నికను కూడా ఇవాళ సొంత చెల్లెళ్ళు వచ్చి వేరే పార్టీ పెట్టి పార్టీలో ఒక విధంగా కుటుంబంలోనే రాజకీయ విభేదాలు తలెత్తుతున్న సమయంలో ఒక ముఖ్యంగా కేటీఆర్ ఈ మాటలు అనుండొచ్చు. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడం కోసం ఆయన వ్యతిరేకమైనటువంటి ముఖ్యంగా వాళ్ళు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజల అభిమానం పొందడం కోసం కావచ్చు, ఈ దృష్ట్యా కేటీఆర్ ఆ విధంగా మాట్లాడి ఉండేటువంటి అవకాశం ఉంది. అసలు చలసాని గారు చెప్పండి, రేవంత్ రెడ్డి ఒక పక్క చాలా ఘాటుగా దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ప్రయత్నం నిస్సహాయ ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు లేకపోతే రిజల్ట్ ఉంటుందా? నిస్సహాయం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని, చంద్రబాబుని పొగిడినంత మాత్రాన ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి తమ ఖాతాలకు వస్తుందా, లేకపోతే ఇది కేవలం నిస్సహాయ ప్రయత్నంగానే మిగిలిపోతుందా? నిస్సహాయ ప్రయత్నం అంటానికి లేదు. ఇప్పటికే వాళ్ళు వివిధ కారణాల వలన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయన తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ సీమాంధ్రులు అంటూ అక్కడ ప్రాంతం వ్యతిరేకంగా మాట్లాడినా కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ సీమాంధ్ర నాయకత్వం వచ్చేస్తుంది వస్తుందన్నారు. ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిని ఆయన చేసే పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు యొక్క సంతోషం కోసమే అనేక ప్రాజెక్టు రాజీ పడుతున్నాడని నిత్యం ఈ కేటీఆర్ గారే విమర్శలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డితో. విధంగా అంటే పరోక్షంగా తెలుగుదేశం నాయకత్వం కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక విధంగా కేటీఆర్ నాయకత్వాన్ని కానీ బీఆర్ఎస్ కానీ ఒక జీవన్మరణ సమస్యలు ఉంటుంది. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు ఉండి కూడా వాళ్ళు కనుక రేపు ఎన్నికల్లో చెప్పుకోదగినటువంటి అవతల గతంలో వీళ్ళతో కలిసి స్నేహం చేసినటువంటి ఎంఐఎం ఇవాళ కాంగ్రెస్ తో కలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మేయర్ పదవి గెలవలేకపోయినా 3 మేయర్లు గెలవలేకపోయినా కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కార్పొరేట్లైనా గెలవకపోతే అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా అప్పటి నుంచే ఒక
సానుకూల సంకేతాలు పంపేందుకు ఈ విధంగా చేసిన ప్రయత్నం కూడా కావచ్చు. ఓకే. డాక్టర్ రావు గారు మీరు చెప్పండి. 2023లో డాక్టర్ రావు గారు చెప్పండి. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడో చంద్రబాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ఉద్యమాలు ఎందుకు అన్న కేటీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా అనుకూలంగా ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ అందరూ కూడా చేసినప్పుడు అధికారం మదంతోటి అధికారం ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యిండు అక్కడ, మీకేం పని ఇక్కడ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఆ మాటల వ్యాఖ్యలకి ఆయనకు మంచి బుద్ధి చెప్పిండ్రు జనాలు కూడా. ఎందుకంటే ఓకే. ఒక అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఎక్కడైనా గానీ దేశ విదేశాల్లో నిరసన తెలుపుతున్నప్పుడు ఇక్కడికి పోయింది ఏంది ఆయనకు? హ్మ్. అంటే చెప్తున్నా కదా ఇందాక, వీళ్ళకి ఒక స్టాండ్ అనేది ఉండదు. ఎలా అవకాశం ఉంటే అలా వీళ్ళు మారుతుంటారు. అవకాశం బట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు. అవకాశం బట్టి వీళ్ళ వ్యాఖ్యలు ఉంటాయి. మొదటి నుంచి చూడండి, బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు కాకముందు విభజన కాగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఏదైనా అయిందా? ఏది లేదు. జరగలేదు. నియంత్రిత పరిపాలన కొనసాగించారు. ఓకే. ఒక సాడిస్ట్ పరిపాలన కొనసాగించారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కూడా గడిల పరిపాలన కొనసాగింది. ఎవరిని ముఖ్యమంత్రిని ఈవెన్ మంత్రులు కూడా కలిసే అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన పోయిండు, దొంగ వచ్చిండు. ఇప్పుడు దొంగకి ఎట్లుందంటే వచ్చే తాళం చేతులు ఇస్తే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాబట్టి దొంగ ఆ విధంగా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పెత్తనం పిచ్చోనికి ఏంటి? రాయించినట్టు ఈ ప్రభుత్వం అది. తెలంగాణలో ఆంధ్ర పెత్తనం తెలంగాణలో ఏంటి అని ఆంధ్ర పెత్తనం ప్రశ్నించిన బీఆర్ఎస్ వినండి. ఇప్పుడు తెలంగాణలో ముగ్గురు ఆంధ్ర పెత్తనం ముఖ్యమంత్రులు ఏంటంటే సీమాంధ్రకు సంబంధించిన బిఎస్ రావు గారు సీమాంధ్రకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రుల పేర్లు జపం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రుల పేరు తీసుకోవడం కారణం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయండి? కేవలం ప్రభుత్వం విడిపోయింది తప్ప ప్రజలలో ఏం మార్పులు రాలేదు. ఇక్కడ ఉన్న వ్యాపారాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దగ్గర పెట్టుబడిదారులే లేరు. ఇప్పుడు కూడా పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రాంతం పెట్టుబడిదారులే. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నంతా కూడా ఎవరండి? ఆంధ్ర ప్రాంతం పెట్టుబడిదారులే. ఇప్పుడు బిల్డర్స్ అంతా కూడా ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు. తెలంగాణలో ఎవరికి ఏంది అంత స్తోమత లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికి నియామకాలు వచ్చినాయి? తెలంగాణ విడిపోయిన తర్వాత ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్ని వ్యవస్థలు మూతపడ్డాయి? ఏదైనా కొత్త వ్యవస్థ వచ్చిందా? ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ వస్తున్నాయి? ఏమవుతుంది? ఏం జరగట్లేదు. లివింగ్ స్టాండర్డ్ పెరిగిపోయింది, ఖర్చు పెరిగిపోయింది, సామాన్యుడి పైన ఆర్థిక భారం పెరిగిపోయింది తప్ప ఇంకేమి ఒరిగింది ఏం లేదు. సామాన్యుడికి తెలంగాణ విభజించినది ఒరిగింది ఏం లేదు. ఇక్కడ ఉన్న వ్యాపార సముదాయాలన్నీ కూడా ఆంధ్ర వల్లే కదా. ఇప్పుడు ఆంధ్ర వల్ల పెత్తనం అని ఉంటే నీకు సిగ్గు, శరం, బుద్ధి, మానం కడుపుకు అన్నం తింటాడవైతే మళ్ళీ ఎందుకు రాబోయి మన ఆంధ్రాలో ఒక కాంట్రాక్ట్ ఇచ్చావు? తెలంగాణ విభజించిన తర్వాత ఈ పోలవరం కానీ, మన కాళేశ్వరం కానీ, ఇవన్నీ కానీ, ఈ బ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చావు నువ్వు? ఎందుకు? ఆంధ్ర కాంట్రాక్టర్ కదా మెగా కృష్ణారెడ్డి. అంటే తెలంగాణ కాంట్రాక్టర్ చచ్చిపోయిరా? నువ్వు చేసేదేమో కరెక్ట్, వేరే చేసేదేమో రాంగా. నువ్వు చేస్తే వేరే చేస్తే వ్యభిచారమా? నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్ అని కూడా మెగా కృష్ణారెడ్డి కదా. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్టర్ కాదా? ఆంధ్రోడు కాదా? నీ కమిషన్లు వస్తే ఆంధ్రోడు తెలియదు, తెలంగాణ తెలియదు. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? తెలంగాణ వాళ్ళ గురించి కదా. నీ అవసరం ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే ఎట్లా? ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు చైతన్యవంతమైంది, వచ్చింది. ప్రజలు చైతన్యవంతులైంది. ఇప్పుడు నువ్వు ప్రజల చెవులో పువ్వు పెట్టినావు, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజలు అన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది తెలుసుకుంటున్నారు. తెలిసిపోయింది కూడా. సీమాంధ్ర ముఖ్యమంత్రుల్ని పొగిడినంత మాత్రాన ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి? ఏం కాదండి, ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. రాజకీయంగా ప్రజల్లో, యువకులలో కూడా చాలా చైతన్యవంతం అయ్యారు. ఏవనికి ఓటేయాలో వాళ్ళకే ఇస్తారు, ఇవ్వడని చెప్పుకున్నా కానీ. మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఏం అందించగలిగారు, రాష్ట్రానికి ఏం మేలు చేసిరు అని అన్ని కూడా కౌంట్ చేసుకుని వేయడం జరుగుతుంది. కాకపోతే ఇక డబ్బులు ఖర్చు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెడితే దాన్ని చెప్పలేము తప్ప ఇంకేం లేదు. తో పాటు ఇంకా దాదాపుగా 40 నియోజకవర్గాల్లో ఆంధ్ర సిటీల ప్రభావం ఉంది కాబట్టి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. అందులో వాస్తవం ఉండొచ్చా? 100% అవకాశవాది రాజకీయాలు చేస్తారు వీళ్ళు.
ఈ రోజు అవకాశం ఉంది, ఈ రోజు అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు పొగుడుతున్నాడు. అంతే తప్ప ఇంకేముంది? ఓకే. రేపు అవసరం తలసాని వస్తే గారు రేవంత్ మీరు రెడ్డిని కూడా చెప్పండి. పొగుడుతారు ఆళ్ళు. రేపు అవసరం అవును. వస్తే రేవంత్ రెడ్డిని కూడా పొగుడుతారు వాళ్ళు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొదటి నుంచి చేస్తుంది అదే గదా! తెలంగాణ అవునండి. వ్యతిరేకులని చెప్పేసి తెలంగాణ ఎవరైతే తెలంగాణ మూవ్‌మెంట్‌లో, తెలంగాణ అజిటేషన్‌లో, తెలంగాణ వాదుల పైన దాడి చేసిండ్రో వాళ్ళని పిలుచుకొని ఈరోజు నువ్వు మంత్రి పదవిని ఇచ్చుకున్నావు గదా! అవును. వాళ్ళని పిలుచుకొని నీ పార్టీలో చేర్చుకున్నావు గదా! ఇప్పుడు దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడా? తెలంగాణ ఉద్యమకారుల పైన దాడి చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయనను తీసుకొని నీ అవును. పార్టీలో పెట్టుకోలేవా? నువ్వు ఎట్లా అవకాశవాదివి? ఆయన కూడా అవకాశవాది. ప్రభుత్వం గాని ఆయన ఇంకో దగ్గర జంప్ చేసిండ్రు. ఓకే. దాంట్లో తలసాని గారు ఏముంది? మీరు చెప్పండి. తలసాని గారు. అంటే ఓట్ రాజకీయాల్లో ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి ఈ ఈ విధంగా వాళ్ళ వ్యూహాలు ఉండటం సహజ సిద్ధం అది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమవుతారు? ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు? అప్పుడు అనేది ఇప్పుడే మనం అంచనా వేయలేం. కానీ అందులో ముఖ్యంగా 2, 3 మున్సిపాలిటీలుగా దీన్ని డివైడ్ చేయటం. దీనివల్ల ఒక్క మున్సిపాలిటీ అయితే హైదరాబాద్‌లో అయితే పూర్తిగా మజ్లిస్ వాళ్ళే డామినేట్ చేసే విధంగా ఈ కాదు. ఎందుకంటే బీజేపీ సారీ ఫర్ ఇంటరప్షన్ 3 ఎందుకు డివైడ్ చేశారంటే, అక్కడ మల్కాజ్గిరిలో ఫండ్స్ లేవు. ఇక్కడ ఇంకోటి అవును. సైబరాబాద్ చేశారు. సైబరాబాద్‌లో కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ గూడా ఈ గోల్డెన్ ఏరియా మొత్తం మళ్ళీ అది సైబరాబాద్‌కొస్తుంది. అది మల్కాజ్గిరిలో ఇప్పుడిప్పుడు కొంత డెవలప్ అయితుంది అంతే. ఇక ఓల్డ్ సిటీ మాత్రం మీరు కట్టుకుంటే కట్టుకోరి, మీ సావు సావుండ్రి చెప్పేసి హ్మ్. వదిలిపెట్టిండ్రు. ఇదంతా మజ్లిస్ మయం చేసిండ్రు. మజ్లిస్ కార్పొరేటర్ అయితాడు, మజ్లిస్ మేయర్ అయితాడు. అపోజిషన్ గూడా ఉండదక్కడ. అవేమైతది? అక్కడ ఫండ్స్ టాక్స్ వసూలు గావు. ఆ ఫండ్స్ రావు. అక్కడ డెవలప్ గాదు. అంటే ఈ చెత్తకుండీలాగా చేయడానికి ప్రయత్నించిండాయన. అంతే తప్ప ఇంకొకటి గాదు. ఎందుకంటే అక్కడ ఇవన్నీ కూడా వసూలైన ఫండ్స్ ఇక్కడ హ్మ్. డైవర్ట్ అవుతాయి గాబట్టి, ఇక్కడ ఎందుకు డైవర్ట్ జేయాలి? ఇక్కడ మాకు లాభం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి 7, 8 నియోజకవర్గాలలో మాకు ఓటు పడవు, పాడు గావు. వాళ్ళు చేసింది రాజ్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోని అని చెప్పి వాళ్ళకి ఒప్పజెప్పేసిండు అంతే. ఓకే. తలసాని గారు. ఎంఐఎం తోటి ఉన్నటువంటి లోపాయకార హ్మ్. ఒప్పందం వల్ల వీళ్ళు ఇక్కడ అప్పజెప్పుకుండ్రు. ఓకే. తలసాని ఎంఐఎంతో గారు. అవును. అదే సార్ చెప్పండి. ఎంఐఎంతో ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఒక తెలుగుదేశంతో తప్పితే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఉంటారు. రేపు బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్‌తో వాళ్ళు అవగాహనతో ఉంటారు. లాలూచి పడి ఈ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం సాధారణంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయని అంచనా వేయలేం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంత ఎన్నికల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళ నాయకత్వం గూడా ఒక రకంగా నిన్న ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారు? ఏం చేస్తారు? అనేది మనం చూడాలి. దాంట్లో ఇలాంటి ఎత్తుగడలు తలసాని ముఖ్యంగా గారు ఒక విషయం సూటిగా చెప్పండి నాకు. మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత పార్లమెంట్‌లో నామరూపాలు లేకుండా బై ఎలక్షన్‌లో కూడా అడ్రస్ లేకుండా ఎళ్ళిపోయింది. అయితే ఈ నేపథ్యంలో రైతు సమస్యలున్నాయి. కృష్ణా జలాల వివాదాలున్నాయి. దీనిపైన మాస్ మూవ్‌మెంట్‌కి ఎళ్ళకుండా బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాలో ప్రకటనలకు అంటే డిజిటల్ డిజిటల్ స్క్రీన్‌లకే పరిమితం అవ్వడం ఇంకా మొదలుపెట్టి తర్వాత లేకపోతే ఇలాంటి వేగ్ చంద్రబాబు నాయుడిని లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని సీమాంధ్ర సీఎంలను పొగిడితే అంటే వాళ్ళు ఉద్యమ పార్టీ గతంలో ప్రజలతో కలిసి పనిచేశారు. అలాంటి పార్టీ గతంలో ఇప్పుడు కేవలం డిజిటల్ స్క్రీన్‌లకు ఎందుకు పరిమితమైంది? గతంలో ప్రజలతో పనిచేసింది కూడా ఒక తెలంగాణ అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఆవేశాన్ని, ఎమోషన్స్‌ని క్యాష్ చేసి రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా ఛానలైజ్ చేశారు తప్పితే, సమస్యల మీద ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఉద్యమాలు చేసి, ప్రజలను సమీకరించి పెద్దగా చేసినటువంటి చరిత్ర గాని, అటువంటి సందర్భం గాని పెద్దగా బీఆర్ఎస్‌కి లేదు ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు అందుకనే ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వీలైనప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ లేవనెత్తే ప్రయత్నం చేయడం తప్పితే, సమస్యల గురించి ప్రభుత్వాన్ని మీడియాలో లేకపోతే ప్రశ్నించడం, నిలదీయడం తప్పితే, ప్రజాక్షేత్రంలోకెళ్ళి సమస్యల మీద రైతుల సమస్యలు కావచ్చు, యువకుల సమస్యలు కావచ్చు, ఎన్నికల వాగ్దానాలు, హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, వీటన్నిటి మీద ఎళ్లి ప్రజలను సమీకరించి ఆందోళనలు గాని, ఉద్యమాలు గాని చేస్తున్న సందర్భాల్లో ఎప్పుడన్నా ఒక ధర్నా చేయటం, లేకపోతే నామక మీడియా అటెన్షన్ కోసం చేయటం తప్పితే,
ఒక ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా సీరియస్ గా ఆందోళన కానీ ఉద్యమాలు కానీ చేసినటువంటి అనుభవం కానీ చరిత్ర కానీ బీఆర్ఎస్ కి లేదు ఇవాళ. కాబట్టి వాళ్ళు ఇటువంటి ఎమోషన్స్ ని ప్రజల ఎమోషన్స్ ని క్యాష్ చేయటం కోసం వాటిని లేవనెత్తడం ద్వారా ప్రజల యొక్క మద్దతు సమీకరించుకోవడం కోసం ప్రయత్నం మాత్రమే వాళ్ళకి దాంట్లో అలవాటు పడ్డారు. అటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తున్నారని చెప్పచ్చు. అంటే ఇలాంటి ప్రయత్నంతో కేవలం డిజిటల్ స్క్రీన్లను నమ్మి విజయం సాధిస్తారనుకోవచ్చా మళ్ళీ రాష్ట్రంలో? అంటే విజయం అంటే ఇప్పుడు జనరల్‌గా స్థానిక సంస్థల ఎన్నికలలో సాధారణంగా ఎంతో ప్రభుత్వం అసలు ప్రజల మధ్యకి రాలేని పరిస్థితి, అపఖ్యాతి పాలైంది తప్పితే అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఉంటుంది జనరల్‌గా వాళ్ళు అనేక విషయాలుగా. స్థానిక సంస్థల్లో 80% సీట్లని అధికార పక్షం సాధారణంగా గెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ప్రతిపక్షంగా ఉంటూ అందులో అంతగా ఇవాళ జనం మధ్యకి క్రియాశీలంగా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంతర్గతంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఏ మేరకు వాళ్ళు విజయం సాధిస్తారనేది చెప్పలేము కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఒక ప్రతిపక్షంగా ఒక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పక్షంగా వాళ్ళు సీరియస్ ప్రయత్నాలు మాత్రం చేస్తారు. చేసే విధంగానే ప్రజల ఎమోషన్స్ ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఇప్పుడు చేస్తున్నారని మనం భావించవచ్చు. ఓకే. డాక్టర్ రావు గారు మీరు చెప్పండి. ఒక ఉద్యమ పార్టీగా పేరొందిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలు రకరకాల రోడ్లపైనే ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం అవడం, పెయిడ్ వర్కర్లతో ప్రకటనలకు పరిమితం అవడాన్ని ఎలా చూస్తారు? అప్పుడు కూడా అట్లయింది. ఉద్యమం పార్టీ అని చెప్పుకుంటుంది తప్ప ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రత్యక్షంగా ఉద్యమం చేయలేదండి. ఉద్యమం చేసింది కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు చేశారు తప్ప విద్యార్థులు చేశారు తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎక్కడొచ్చి వాళ్ళు చేయలేదు. ఇది చీమలు కట్టిన పుట్టని పాములు కబ్జాలు చేసుకున్నట్టు ఉద్యమాన్ని హైజాక్ చేసి మేమే చేస్తున్నామని చెప్పి ఆ దొంగ దీక్ష చేసి వాళ్ళేదో ఉద్యమం చేసిన అని చెప్పి ఉద్యమ పార్టీ అని పేరు పెట్టుకుంటారు తప్ప అది ఉద్యమ పార్టీ కాదే కాదు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లకు అడిగితే తెలుస్తుంది, అక్కడ విద్యార్థులను అడిగితే తెలుస్తుంది ఉద్యమం ఎవరు చేసిరని. అది ఉద్యమం పార్టీ అంటే ఉద్యమం కొరకు తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళని తెలంగాణ అమరవీరులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారు. ఉద్యమ పార్టీ అంటే ఇట్లా ఇప్పుడు తెలంగాణలో అమరవీరులు అయినటువంటి వాళ్ళు ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నారా? వీళ్ళు ఏ ఒక్క కుటుంబాన్ని పిలిచినా ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా? దొంగలకు, దోపిడీదారులకు, తెలంగాణ వ్యతిరేకులకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది ఉద్యమ పార్టీ ఎట్లయితుందండి? ఉద్యమ పార్టీ కానే కాదు. సారీ, ఎందుకంటే ఉద్యమ పార్టీ దీన్ని అనకూడదు. ఇంకో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఏపీలో వైఎస్ఆర్సీపీతో చాలా క్లోజ్ గా ఉండేది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే అమరావతికి సంబంధించిన బిల్లు ఉందో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ప్రకటిస్తూ ఓటేసింది. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళ స్టైల్ ఇప్పుడు మారిందా? ఇప్పుడు దోస్తీ చంద్రబాబుతో కట్టబోతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ సెటిలర్స్ ఓటు చాలా కీలకం అన్నమాట. సెటిలర్స్ ఓటు చాలా కీలకం. ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాద్ లో సైబరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా సెటిలర్స్, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడం వల్ల మన టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ కమ్మ ఓట్స్ కానివ్వండి, ఈ సెటిలర్ ఓట్స్ వీళ్ళకు పడతాయని చెప్పి ఒక ఆశతో వాళ్ళు ఆ ప్రకటన చేశారు తప్ప వీళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి రాజధానికి అమరావతికి కానీ చట్టభద్రత కల్పించడంలో కలగడంలో వీళ్ళ ఆనందం ఏం కనిపించదు. అంటే జగన్ కు బీఆర్ఎస్ కు గ్యాప్ పెరిగింది అనుకోవచ్చా? లేదు, అట్లా కాదండి. గ్యాప్ కాదు. ఇప్పుడు ఎందుకంటే అమరావతికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి ఇక్కడ సెటిలర్ ఓట్స్ ఆకర్షించడానికి ఆ ఓటింగ్ చేశారు తప్ప ఇంకేం లేదు. ఓటింగ్ వ్యతిరేకంగా చేసినా అనుకూలంగా చేసినా అవి బీఆర్ఎస్కి వచ్చేదేం లేదు. కాబట్టి ఎందుకంటే ఒక ప్లస్ అవుతుంది, అనుకూలంగా చేయడంలో ప్లస్ అవుతుంది. తర్వాత ఇక మనం అవసరం వస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే వీళ్ళు ఎంబడే పోయి జగన్ కి సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు కేటీఆర్ ఈ వ్యూహాత్మక యూటర్న్ తో ఫలితం ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? వ్యూహాత్మక కాదు, అవకాశవాద రాజకీయాలు చేస్తుంది కేటీఆర్, అంతే తప్ప ఇంకా వ్యూ ఏమో ఉంటదల్లా.
ఓకే. ముమ్మాటికి అవకాశవాద రాజకీయాలు ఇవి. నిస్సహాయ ప్రయత్నమేనా? నిస్సహాయ ప్రయత్నమే. అవకాశవాద రాజకీయాలు నిస్సహాయుడే చేస్తాడు కదా. ఓకే. తలసాని గారు మీరు చెప్పండి ఫైనల్‌గా, అంటే వైసీపీతో దోస్తీ కటిఫైంది అనుకోవచ్చా? లేకపోతే అక్కడ ఆంధ్ర ఓటర్లను ఇంప్రెస్ చేయడానికే ఈ అమరావతికి రాజ్యసభలో సపోర్ట్ చేశారా బీఆర్ఎస్ వాళ్ళు? అదే వాళ్ళ వైసీపీతో వాళ్ళకున్నటువంటి సంబంధం అనేది అంత తేలిగ్గా తెగేది కదా అది. బలమైన సంబంధం ఉంది. దానికి బలమైన కారణం ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళు రాజకీయంగా తమకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా వాళ్ళిద్దరూ చూస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారు కాబట్టి ఆ సంబంధం ఉంది. అయితే పైకి అవసరాల కోసం, రాజకీయ పరిస్థితుల కోసం, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ అమరావతి బిల్లుని మద్దతు ఇవ్వచ్చు. రేపు చంద్రబాబు నాయుడు గురించి కొంచెం సాఫ్ట్‌గా మాట్లాడొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిసి భవిష్యత్తులో రాజకీయాలు చేస్తారని గాని, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారని గాని, లేకపోతే ఇలాంటివన్నీ మనం సా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి వీళ్ళని నమ్ముతారని కానీ, వీళ్ళతో చేయగలుగుతారని అవకాశాలు మాత్రం ఏమాత్రం ఉండదు. ఆ విషయంలో ఎవరు కూడా అనుమానాలు ఉండవన్నమాట. అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ వాళ్ళ రాజకీయంగా తెలంగాణలో దాదాపు ఎటువంటి ఉనికి ప్రదర్శించే పని కూడా వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం కేవలం ఎమోషనల్ బాండేజ్ అనుకోవచ్చు. ఇద్దరు శత్రువు ఇద్దరికి ఒకే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కావడంతో వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి. ఇతర సంబంధాలు కూడా అనేక విషయాల్లో ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఆ సంబంధాలు అలాగే కొనసాగుతాయి. అవసరం ఉన్నప్పుడు సలహాలు ఇచ్చుకోవటం, వ్యూహాత్మక మద్దతు ఇచ్చుకోవడం అనేది కొనసాగుతుంది. కానీ వాళ్ళ జీహెచ్ఎంసీ కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఓటర్లకి వర్గాలకి ఒక పాజిటివ్ సంకేతం పంపాల్సినటువంటి అవసరం ఉంది అది తమ పార్టీకి. కాబట్టి ఆ విధంగా కేటీఆర్ గారు ముందు నుంచే దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసం అమరావతి బిల్లుని కానీ, చంద్రబాబు నాయుడు వాళ్ళ గురించి కొంచెం సాఫ్ట్ గా మాట్లాడటం కానీ చేశారని మనం గ్రహించవచ్చు. చలసాని గారు ఒక విషయం చెప్పండి. మనం చూసాం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఒకే కార్లో ప్రయాణం చేసి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ గా ఓటేసిన దృశ్యాలు కూడా అన్నిట్లో వచ్చాయి టీవీల్లో. అయితే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక కూటమి కనుక ఏర్పడితే టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉందనుకోవచ్చా? అటువంటి రాజకీయంగా కూటమి ఏర్పాటు అనేది రెండు పార్టీలు కూడా ఆత్మహత్య సదృశ్యం ఆ విధంగా జరగవచ్చు. జరిగేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. అయితే ఒకవేళ బీజేపీ అంటూ కలిస్తే వాళ్ళు ఇక్కడ తెలుగుదేశంతోనూ జనసేన వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి. వాళ్ళ ఆంధ్రాలో కలిసి ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో వాళ్ళ భాగస్వాములు కాబట్టి. అయితే వివిధ కారణాల చేత తెలంగాణ బీజేపీ నాయకులే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తామన్నా, మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి నేను ప్రచారం చేస్తా అన్నా కూడా వాళ్ళు ఆంధ్ర పార్టీ నాయకుల్ని ఎమ్మటేసుకుంటే తమ యొక్క తెలంగాణ ఐడెంటిటీ పోతుంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారన్న భయంతో వాళ్ళతో కలిసి కనీసం ఐడెంటిటీ కూడా వాళ్ళు తెలంగాణ బీజేపీ నాయకులు భయపడుతున్నారు. అందుకనే వాళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఉమ్మడిగా ఎన్నికలు కానీ కనీసం ప్రచారం కూడా చేయలేకపోతున్నారు. అలాంటిది బహిరంగంగా రేపు మేయర్ ఎలక్షన్ లో కానీ ఇలా అవసరమైతే మేయర్ ఎలక్షన్ లో అవసరమైనప్పుడు పరస్పరం ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ మన ఘనాపూర్ లో కానీ ఆ విధంగా 1-2 చోట్ల చేసినట్లు వాళ్ళు మద్దతు ఇచ్చుకోవచ్చు. కానీ ఎన్నికల అనంతరం ఎన్నికల సమయంలో వాళ్ళు వచ్చి ఇద్దరు కలిసి అవగాహనతో పనిచేస్తారు కానీ ఒకరి అభ్యర్థులు ఒకరు మద్దతు ఇస్తారు కానీ మనం భావించలేం. అలాంటి పరిస్థితులు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఉన్నాయని కూడా నేను అనుకోను. ఓకే, ధన్యవాదాలు చలసాని గారు, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు. మీరు మీ అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ఫెడరల్ తెలంగాణ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చరిత్రలో గొప్ప సీఎంలు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక చాలా ముందస్తుగా ప్లాన్ చేసుకున్న రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయాన్ని వక్తలు వెల్లడించారు. అయితే త్వరలో జరగబోయే
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటర్లను అలాగే చంద్రబాబు నాయుడు కానీ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన విధేయులు అభిమానులను తమ వైపు ఆకట్టుకోవడంలో భాగంగానే కేటీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మేము ఆంధ్రాకు వ్యతిరేకం కాదు, ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఆ అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లును కూడా రాజ్యసభలో బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వెనుక మతలబ్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషించారు వక్తలు.